చాట్ జీపీటీ వంటి చాట్ బాట్స్ ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో, కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పరిజ్ఞానాలను ప్రపంచానికి విస్తృతంగా పరిచయం చేసిన ఇవి ప్రశ్నలకు అనుగుణంగా చిటికెల సమాధానాలను ముంచుతున్నాయి. ఫోటోలు, వీడియోలను సృష్టిస్తున్నాయి. అయితే ఈ పరిజ్ఞానం వీటికే పరిమితం కావటం లేదు. అంకుర సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ఏఐ ఏజెంట్లుగాను మలుస్తున్నాయి. అంతేకాదు, ఏఐ ఏజెంట్లను చిటికలో స్పష్టించగల టూల్స్ తీసుకొస్తున్నాయి. ఉత్పాదకత పెంచడం, సంక్లిష్ట పనులను నిర్వహించడం, మనుషుల ప్రమేయం లేకుండా మొత్తం ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, నిర్దిష్ట వ్యాపార వ్యవహారాలను నిర్వర్తించడం ఏఐ ఏజెంట్ల ప్రత్యేకత. మరి వీటి కథ కమామేషిటేంటో చూద్దామా? నేటి ప్రపంచంలో వ్యాపారాల్లో నిలదొక్కుకోవడం అంటే తేలికైన పని కాదు. కస్టమర్లకు నిరంతరం అందుబాటులో ఉండటం, రకరకాల సందేహాలను నివృత్తి చేయడం వంటివి చాలా ముఖ్యం. కస్టమర్ సర్వీస్ కేంద్రాలు ఈ పనిలోనే ఉంటాయి. అయితే 24 గంటలు సేవలు అందించడం అంటే మాటలు కాదు. తగినంత మంది ఉద్యోగులు లేకపోవచ్చు. కస్టమర్ల సందేహాలకు వెంటనే సమాధానాలు ఇవ్వటం కుదరకపోవచ్చు. ఇక్కడ ఏఐ ఏజెంట్స్ చేదోడుగా నిలుస్తున్నాయి. ఇవి ఆటోనమస్ ఇంటెలిజెంట్ వ్యవస్థలు, మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన పనులు చేయడం వీటి ప్రత్యేకత. కస్టమర్లు అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని సమాధానాలను ఇవ్వటమే కాదు, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద ఆధారపడే వివిధ రకాల పనులు చేయగలవు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలవు. ఒకే సమయంలో వేర్వేరు పనులను నిర్వర్తిస్తాయి. గొప్ప విషయం ఏంటంటే, స్వీయ శిక్షణ ద్వారా నిరంతరం తనను తాము మెరుగుపరుచుకోవటం చాట్ బాట్స్ కావు. ఏఐ ఏజెంట్స్ కూడా చాట్ బాట్స్ వంటివేనని చాలా మంది పొరబడుతుంటారు. ఇవి చాలా విభిన్నం. చాట్ బాట్ అనేది మామూలు ఏఐ బాట్. ఇది యూజర్ల ప్రశ్నలకు మాత్రమే స్పందిస్తుంది. తన పరిధిని దాటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏఐ ఏజెంట్ అలా కాదు. ఇది ప్రశ్నల ఉద్దేశాన్ని, సందర్భాన్ని కూడా అర్థం చేసుకుంటుంది. స్వేచ్ఛగా ఆలోచిస్తుంది. నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం సాయంతో ఉత్తమమైన పద్ధతిలో ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు, ఫలానా పిఎన్ఆర్ నంబర్తో కూడిన విమానం టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఎంత రుసుము పడుతుంది అని అడిగితే చాట్ బాట్ దానికి సమాధానం చెప్పలేదు. కానీ ఏఐ ఏజెంట్ అయితే ఖచ్చితమైన వివరాలను సంగ్రహించి పూర్తి సమాధానాన్ని ఇస్తుంది. కస్టమర్లకు నిజంగా మనుషులతో వ్యవహరిస్తున్నామనే భావన కలిగిస్తుంది. ఏఐ ఏజెంట్ ముడి డేటాను అనుగుణమైన విధంగా మార్చడం, అప్లికేషన్ ప్రాసెసింగ్, షెడ్యూలింగ్ వంటి పనులను ఆటోమేట్ చేయడం వంటివన్నీ చేస్తుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు, వ్యక్తిగత ఆర్థిక సలహాలు ఇవ్వగలదు. జబ్బులను నిర్ధారించడంలో డాక్టర్కు తోడ్పడగలదు. మొత్తం మీద ఏఐ ఏజెంట్ మరిన్ని ఎక్కువ పనులను మరింత మెరుగ్గా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? సమాచార సంగ్రహణ, గ్రాహ్యత, కస్టమర్తో మాటామంతి, లావాదేవీల వివరాలు, సోషల్ మీడియా వంటి వివిధ వనరుల నుంచి డేటాను సంగ్రహించడం ద్వారా ఏఐ ఏజెంట్స్ పని మొదలవుతుంది. కస్టమర్లు వేసే ప్రశ్నల సందర్భాన్ని, వాటిలోని తారతమ్యాలను అర్థం చేసుకోవడానికి ఈ సమాచారమే కీలకం. అధునాతన ఏఐ ఏజెంట్లయితే డేటాను అప్పటికప్పుడు డేటాను ప్రాసెస్, సమ్మిళితం చేసుకోగలవు. అందువల్ల అప్ టు డేటాగా ఉంటాయి. ప్రశ్నలకు సమర్థంగా సంధిస్తాయి. నిర్ణయం తీసుకోవడం ఏఐ ఏజెంట్లు తాము సేకరించిన సమాచారాన్ని అధునాతన డీప్ లెర్నింగ్ మోడళ్ల సాయంతో విశ్లేషించి తిరుతెన్నులను గుర్తిస్తాయి. అనంతరం నిర్ణయం తీసుకుంటాయి. ఉదాహరణకు, ఎవరైనా ఒక విషయం మీద ఇంతకు ముందు ఏదైనా అడిగారనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా అడిగితే పాత చర్చలు ప్రస్తుత సందర్భాన్ని బట్టి అత్యంత సముచితంగా ప్రతిస్పందిస్తుంటాయి. అంటే గత అనుభవాల నుంచి నేర్చుకొని వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటాయన్నమాట. పనులు నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సముచిత రీతిలో అమలు చేస్తాయి. కస్టమర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం, అభ్యర్థనను ప్రాసెస్ చేయడం, మానవ ఏజెంట్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడం వంటి పనులు ఏవైనా కావచ్చు. ఇదంతా తేలికగా, సాఫీగా సాగుతోంది. కస్టమర్లకు సమయానికి ఖచ్చితమైన సేవలు అందిస్తాయి. నేర్చుకోవటం, మారటం. ప్రతి ఇంటరాక్షన్ నుంచి ఏఐ ఏజెంట్లు నేర్చుకుంటాయి. ఖచ్చితత్వాన్ని, సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి తమ ఆల్గోరిథంలను రిఫైన్ చేసుకుంటాయి. తమ జ్ఞాన నిధిని అప్డేట్ చేసుకుంటాయి.
ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్ ఇంటరాక్షన్ను మెరుగుపరుచుకుంటాయి. ఈ మెరుగుపరుచుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ వస్తుంది. అందువల్ల కస్టమర్ల అంచనాలు, వ్యాపార పరిస్థితులు మారినా సమయోచితంగా, సమర్థంగా స్పందిస్తాయి. ఇలాంటి సామర్థ్యాలన్నింటినీ వాడుకొని ఏజెంట్లు తమకు తామే వివిధ రకాల కస్టమర్ సేవలను నిర్వహిస్తాయి. వస్తువులను సూచించడం, సమస్యలను పరిష్కరించడం దగ్గర నుంచి ఇంటరాక్షన్ను అనుశీలించడం వరకు ఎన్నో పనులు చేస్తాయి. ఫలితంగా ఉద్యోగులకు ఎంతో సమయం మిగులుతుంది. దీంతో ఉద్యోగులు సంక్లిష్టమైన, విలువైన పనుల మీద దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది. నిజ జీవితంలో వాడకం ఇలా ఏజెంట్ల వాడకానికి పరిమితి అంటూ ఏమీ లేదు. వస్తువుల ఉత్పత్తి దగ్గర నుంచి ఆరోగ్యంగా వరకు అన్నింటిలోనూ ఉపయోగపడతాయి. ఎక్స్రేలు, స్కాన్ వంటి వాటిని విశ్లేషించడం ద్వారా జబ్బుల నిర్ధారణలో డాక్టర్లు ఉపయోగపడతాయి. రికార్డులను పర్యవేక్షించడానికి సాయం చేస్తాయి. రోగులకు అనుగుణమైన చికిత్స పద్ధతులను నిర్ణయిస్తాయి కూడా. ఆర్థిక మోసాలను గుర్తించడానికి ఏజెంట్లు తోడ్పడతాయి. ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఆర్థిక సూచనలు చేస్తాయి. ఇవి బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు ఎంతో ఉపయోగిస్తాం. ఏజెంట్ ప్రోగ్రామింగ్ ద్వారా కస్టమర్ సర్వీస్ టచ్ పాయింట్లను ఆటోమేట్ చేయవచ్చు. చిల్లర వ్యాపారాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆధారిత వస్తు సిఫారసుల మూలంగా షాపింగ్ అనుభూతి మెరుగుపడుతుంది. దీంతో అమ్మకాలు పుంజుకుంటాయి. మెయింటెనెన్స్ అంచనాలను అంచనా వేయడం కోసం, యంత్ర పర్యవేక్షణకు, ఉత్పత్తి ప్రక్రియను పెంచడానికి ఏజెంట్లను వాడుకోవచ్చు. దీంతో ఉత్పాదకత పెరుగుతుంది. ఏజెంట్లు స్వయం చాలిత వాహనాలను కంట్రోల్ చేయగలవు. ట్రాఫిక్ను విశ్లేషించడం ద్వారా ప్రమాదాలను నివారించగలవు. AI కోడ్లు, అసిస్టెంట్ కోడ్లను జనరేట్ చేయడానికి తోడ్పడగలవు. తప్పులను త్వరగా గుర్తించి సరిచేయొచ్చు. దీంతో ప్రోగ్రాంల విలువైన సమయం ఆదా అవుతుంది. ఇతర సాఫ్ట్వేర్ అభివృద్ధి మీద దృష్టి సాధించవచ్చు. మార్కెటింగ్, డేటా అనాలిసిస్, ఇంధన రంగంలోనూ ఏజెంట్లు ఇతోధికత తోడ్పడతాయి. గూగుల్కి చెందిన జెమినీ AI వేదిక కొత్త సొబగులు అందుకుంది. ఇప్పుడు ఆడియో ఓవర్వ్యూ, కాన్వాస్ ఆఫ్ డేటాలతో మరింత ఆకర్షణీయంగా మారింది. రచయితలు, డెవలపర్లు, పరిశోధకుల కోసం మరింత వైవిధ్యమైన టూల్గా జెమినీని తీర్చిదిద్దే ఉద్దేశంతో వీటిని గూగుల్ పరిచయం చేసింది. ప్రత్యేకంగా కంటెంట్ను సృష్టించుకోవడానికి, డాక్యుమెంట్ను సవరించుకోవడానికి, AI సాయంతో ఆడియో సారాంశాలను రూపొందించుకోవడానికి తోడ్పడతాయి. కాన్వాస్ ఇది డాక్యుమెంట్లు, కోర్సును రాసుకోవడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ఇంటరాక్టివ్ వర్క్ స్పేస్గా ఉపయోగపడుతుంది. ప్రాంప్ట్ బార్లో కాన్వాస్ను ఎంచుకుంటే ముందుగా మంచి నాణ్యమైన చిత్తుప్రతిని సృష్టిస్తుంది. తర్వాత జెమినీ AI ఆధారిత ఫీడ్బ్యాక్తో మెరుగుదిద్దుకోవచ్చు. వ్యాసాలు, కథనాలు, నివేదికలు, బ్లాగ్ పోస్టులు వేటినైనా ఇది సమీక్షిస్తుంది. సరళమైన ఆదేశాలతో ఆయా అవసరాలకు అనుగుణంగా టోన్, లెంత్, ఫార్మాట్లను మారుస్తుంది. డెవలపర్లకైతే ఇది సమగ్ర కోడింగ్ వాతావరణాన్ని కల్పించడం విశేషం. ఐడియాలను ప్రయోగాత్మకంగా వెబ్ యాప్లు, పైథాన్ స్క్రిప్ట్స్, గేమ్స్, సిమ్యులేషన్లుగా మార్చుకోవచ్చు. మరి కోడ్ను జనరేట్, ఎడిట్ చేసేటప్పుడే కాకుండా HTML ప్రివ్యూలో చూపిస్తుంది. ఉదాహరణకు యూజర్లు ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ను సృష్టించడాన్ని అభ్యర్థించుకోవడానికి అప్పటికప్పుడు ప్రివ్యూను చూపిస్తుంది. కావాలనుకుంటే వెంటనే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇది డెవలప్మెంట్ ప్రక్రియను సరళం చేస్తుంది. దీంతో వేర్వేరు యాప్లకు మారాల్సిన అవసరం ఉండదు. త్వరగా పనులు పూర్తవుతాయి. అందువల్ల కోడింగ్ కాన్సెప్ట్లను నెరవేర్చుకోవడానికి సాఫ్ట్వేర్ ప్రాజెక్టు రూపొందించే నిపుణులకు బాగా ఉపయోగపడుతుంది. పని పూర్తయ్యాక ఒక క్లిక్తో గూగుల్ డాక్స్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కూడా. జెమినీ అడ్వాన్స్డ్ చందాదారులకి కాన్వాస్ అందుబాటులో ఉంటుంది. అన్ని భాషలను సపోర్ట్ చేస్తుంది. ఆడియో ఓవర్వ్యూ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఆడియో పాడ్కాస్ట్లుగా మలచడం దీని ప్రత్యేకత. AI హోస్టులు వీటిని చదివి వినిపిస్తాయి కూడా. ఇప్పటి వరకు గూగుల్ నోట్బుక్లో LMK పరిమితమైన ఆడియో ఓవర్వ్యూ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్తో నిమిత్తం లేకుండా జెమినీ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లీష్లోనే సపోర్ట్ చేస్తుంది. త్వరలో మరికొన్ని భాషలకు విస్తరించనుందని భావిస్తున్నారు. టాపిక్ ఏదైనా కానీ డాక్యుమెంట్ లేదా స్లైడ్స్ను అప్లోడ్ చేసి ప్రాంప్ట్ బార్ మీద కనిపించే చిప్ సూచనను ఎంచుకుంటే చాలు. కొద్ది నిమిషాల్లోనే పాడ్కాస్ట్ శైలిలో చర్చలను స్పష్టిస్తుంది.
సంక్లిప్త సమాచారాన్ని విడమించడానికి విద్యార్థులకు, పరిశోధనలకు, నిపుణులకు ఈ ఆడియో ఓవర్ వ్యూ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్లాస్ నోట్స్, పరిశోధన పత్రాలు, ఈమెయిల్ థ్రెడ్స్ వంటి వేటినైనా ఇందులో అప్లోడ్ చేసి ఆడియో సారాంశాన్ని పొందవచ్చు. జెమినీ మొబైల్ యాప్, వెబ్ రెండింటిలోనూ వీటిని యాక్సెస్ చేయొచ్చు. ఆడియో ఫైల్ను డౌన్లోడ్, షేర్ చేసుకోవచ్చు కూడా. ఒప్పో తన ఎఫ్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను విస్తృతం చేసింది. తాజాగా F29, F29 Pro ఫోన్లను పరిచయం చేసింది. ఇవి FHD+ 120Hz AMOLED డిస్ప్లేలతో 360° ఆర్మర్ బాడీతో కూడి వస్తున్నాయి. దృఢ పరీక్షల విషయంలో 14 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికెట్ పొందాయి. అంటే కఠినమైన పరిస్థితులను తట్టుకుంటాయన్నమాట. IP66, IP68, IP69 రేటింగ్స్ కూడా కలిగి ఉండటం వల్ల దుమ్ము తగిలినా, నీటిలో తడిచినా చెడిపోవు. ఓప్పో F29 5G ప్రారంభ ధర 23,999. అదే F29 Pro ధర 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మార్చి 27 నుంచి ఆన్లైన్లో అంగళాల్లో అమ్మకానికి రానున్నాయి.